మనం మొబైల్ కిడ్స్ గాని ఇవ్వకపోయాం అనుకోండి ఒక రకంగా సైకోలుగా అయితే తయారవుతారు వాళ్ళు. నీకు కొని నేను నీకు నేను కొని నీకు బాగుంది సైకిల్. గట్టిగా చెప్పు. బాగుంది బాగుంది. నేను ఇవ్వను నీకు. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నా మేనకోడలికి నేను ఒక సర్ప్రైజ్ సైకిల్ గిఫ్ట్ ఇవ్వాలని అయితే ఫిక్స్ అయ్యాను. బేసిక్గా నేనేందంటే అసలు సైకిల్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేను నా మేనకోడలికి. బట్ కానీ నేను మా సిస్టర్ ఏంటంటే కొన్ని డేస్ ముందు ఏంటంటే ఒక దాని గురించి డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. అది సడన్గా నా మైండ్లోకి రావడం వల్ల దానివల్ల ఎట్లా లేదన్నా పక్కాగా ఏంటంటే ఇప్పుడు నా మేనకోడలికి సైకిల్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి అందువల్ల అయితే డిసైడ్ అయ్యాను. బేసిక్గా మేము దేని గురించి మాట్లాడుకున్నాం అంటే నవ్ డేస్ ఏంటంటే కిడ్స్ అందరూ కూడా ఏంటంటే మొబైల్ ఫోన్స్కి, ల్యాప్టాప్స్కి, టీవీస్కి ఏంటంటే ఎడిక్ట్ అయిపోతా ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఫిజికల్ స్ట్రెంత్ ఉండదు అండ్ అలానే ఏంటంటే మెంటల్ గా కూడా వీక్ అయిపోతారు. ఎవరు కూడా ఏంటంటే అవుట్డోర్ గేమ్స్ మీద ఏ పిల్లలు కూడా కాన్సన్ట్రేషన్ అయితే చేయట్లేదు. అలానే కంటిన్యూ అయ్యారనుకోండి చాలా అంటే చాలా ఇబ్బంది అయితే అవుద్ది. మెయిన్ గా నా మేనకోడలు కూడా ఏంటంటే మొబైల్ కావాలి, మొబైల్లో గేమ్స్ ఆడాలి అని చెప్పి అడుగుతా ఉంటుందంట. దీని గురించే నేను మా సిస్టర్ మాట్లాడుకోవడం అయితే జరిగింది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక సైకిల్ అట్లాంటిది గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, మొబైల్, టీవీ అన్ని పక్కన పెట్టి శుద్ధంగా సైకిల్ దొక్కింది అనుకోండి, తను కూడా ఏంటంటే కొంచెం ఫిజికల్ గా గ్రో అవుద్ది అండ్ అలానే ఏంటంటే మెంటల్ గా కూడా అయితే గ్రో అవుద్ది. మనం సైకిల్ తీసిస్తే మంచి సైకిల్ అయితే తీసేయాలా. అందువల్లే నేను ఆన్లైన్ లో చూసిన తర్వాత కొంతమంది నా రిలేటివ్స్ కూడా నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే గ్రో క్లబ్ అని ఒక సైకిల్ కంపెనీ అయితే ఉంది. దాంట్లో కానీ మనం సైకిల్ కానీ బుక్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయంట. అండ్ అలానే మెయిన్ గా మనకి ఏంటంటే అప్కమింగ్ సమ్మర్ కూడా అయితే వస్తుంది కాబట్టి ఈ సైకిల్ మనం తీసిచ్చాం అనుకోండి నా మేనకోడలికి శుద్ధంగా ఏంటంటే తను సైకిల్ అయితే ఆ సమ్మర్ హాలిడేస్ లో మంచిగా అయితే యూజ్ చేసుకోవడం అయితే జరగద్ది. ఇప్పుడు కానీ నేను సైకిల్ ఇవ్వకుండా ఉన్నాను అనుకో ఈ మొబైల్ ఫోన్ కి ఏంటంటే అలవాటు అయిపోద్ది. అప్పుడు ఏంటంటే ఒక సైకోగా తయారవుతారు. మొబైల్ ఇస్తేనే ఏంటంటే నార్మల్గా ఉంటారు. మనం మొబైల్ కిడ్స్ గానీ ఇవ్వకపోయాం అనుకోండి ఒక రకంగా సైకోలుగా అయితే తయారవుతారు వాళ్ళు. కిడ్స్ కి ఒకటే కాదు పెద్దవాళ్ళు కూడా సైక్లింగ్ చేశారనుకోండి ఫిజికల్ గా కూడా ఏంటంటే కొంచెం స్ట్రెంత్ అయితే ఉంటుంది. సైకిల్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మనం ఆన్లైన్ లో కూడా అయితే బుక్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా గ్రో క్లబ్ అని చెప్పి. వీళ్ళకి కూడా ఏంటంటే ఆన్లైన్ సైట్ అయితే ఉంటుంది. www.grow.club అని ఒక సైట్ అయితే ఉంటుంది. ఈ సైట్ లో కూడా ఏంటంటే మన సైకిల్ బుక్ చేసుకున్నాం అనుకోండి డైరెక్ట్ గా మనకి ఏంటంటే ఫ్రీ డెలివరీ కూడా అయితే చేస్తారు. నేనేంటంటే అట్లా కాకుండా ఈ గ్రో క్లబ్ వాళ్ళకి సంబంధించింది ఏంటంటే కోంపల్లి హైదరాబాద్ దగ్గర ఏంటంటే మనకు ఒక వేర్ హౌస్ యూనిట్ అయితే ఉంది. నేనేంటంటే ఇప్పుడు ధన్విక నా మేనకోడలు ఏంటంటే అక్కడికి తీసుకొని పోయి సైకిల్ ఏ సైకిల్ కావాలో తనకు చూపించి సో సైకిల్ అయితే నేను సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇస్తాను. మీరు కూడా ఎవరైనా ఈ గ్రో క్లబ్ లో సైకిల్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా అయితే ఉంటుంది. ఈ వీడియోని పూర్తిగా చూసారనుకోండి మీకు డీటెయిల్ గా మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరి వీడియోని అయితే పక్కాగా లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే 1-10 వీడియోస్ అయితే నా వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. నా ఫ్రెండ్ శ్రీకాంత్ అయితే వచ్చాడు పిక్ చేసుకునేదానికి. ఇంకా మనోడు కారులో వచ్చేసి సైకిల్ కొనేదానికి అయితే వెళ్తా ఉన్నాం. సో హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు, గట్టిగా చెప్పు. హాయ్ ఎలా ఉన్నారు అని చెప్పు. నీకు బాగా మాటలు వచ్చు కదా, చెప్పు హాయ్ ఎలా ఉన్నారు. బాగున్నారా? నువ్వు ఇప్పుడు ఏం కొనుక్కునేదానికి వెళ్తున్నావు? సైకిల్. ఎవరు కొనిస్తా అన్నారు? నేను కొనిస్తానని చెప్పలా నీకు? ఏం కావాలి నీకు చెప్పు. నేను కొని నీకు సైకిల్ నీకు కొనిను. సమ్మర్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎండలు అయితే మాత్రం భయంకరంగా అయితే ఉన్నాయి. కారులోంచి దిగితే అసలు తట్టుకునే తట్టయితే లేము. ఆ విధంగా పరిస్థితి అయితే ఉంది. డైరెక్ట్ గా కారులో వచ్చేసి మనం కోంపల్లిలో ఉన్న గ్రో క్లబ్ వాళ్ళది వేర్ హౌస్ అయితే ఉంది, అక్కడికైతే వచ్చాను. బ్యాక్ సైడ్ చూడండి మీకు మొత్తం సైకిల్స్ అయితే ఉన్నాయి కదా. ఈ సైకిల్స్ చూపించేదానికి మనం ఇక్కడికైతే వచ్చాం. మెయిన్ గా మా మేనకోడలు అయితే ఉంది కదా, తనకైతే సైకిల్ కావాలి అని చెప్తే సో సైకిల్ తీసిచ్చేదానికి ఇక్కడికి రావడం అయితే జరిగింది. సైక్లింగ్ చేశారనుకోండి పిల్లల గ్రోత్ కూడా చాలా అంటే చాలా మంచిదైతే ఉంటుంది. అందువల్ల ఏంటంటే మా మేనకోడలు నాకేంటంటే ల్యాప్టాప్ కొని, ఫోన్ కొని, ఏదేదో అంటుంది, ట్యాబ్ కొని ఏదేదో అంటుంది. అందువల్ల అవన్నీ కాదమ్మా, నీకేంటంటే సైకిల్ కావాలా లేదంటే ఇంకేదన్నా కావాలా గేమ్స్ రిలేటెడ్ అంటే సైకిల్ కావాలని అయితే చెప్పింది. అందువల్ల ఏంటంటే నేను ఆన్లైన్లో అయితే చూశాను, చాలా సైట్స్ అయితే చూసాను, చాలా సైకిల్ కంపెనీస్ అయితే చూశాను. నాకు అంత మంచిగా అయితే అనలేదు. కొన్ని సైకిల్ కంపెనీస్ ఏంటంటే మంచిగా ఉన్నాయి, బట్ కానీ ఏంటంటే ప్రైస్ అనేది ఎక్కువగా అయితే ఉన్నాయి. దానివల్ల ఏంటంటే నాకు రీసెంట్గా నా ఫ్రెండ్ అయితే ఒక సైకిల్ కంపెనీ గురించి అయితే షేర్ చేయడం అయితే జరిగింది. దాని పేరే గ్రో క్లబ్. నేను దాంట్లో చూస్తే సైకిల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి.
చిన్నపిల్లల ఏజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏంటంటే మంచి మంచి సైకిల్స్ అయితే ఉన్నాయి. అండ్ దట్టు ఏంటంటే వేరే సైకిల్ కంపెనీస్తో కంపేర్ చేస్తే ఈ సైకిల్ కంపెనీ ప్రైజెస్ వచ్చాయి సైకిల్స్ చాలా అంటే చాలా తక్కువగా అయితే ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు డెకత్లాన్లో ఒక సైకిల్ ప్రైస్ మీకు ఏంటంటే చిన్నపిల్లలది అరౌండ్ 8,000 9,000 అలా ఉంటుంది. అదే ఇక్కడ అనుకోండి 2 years 4 years కిడ్స్ అయితే యూస్ చేస్తారు కదా, ఆ సైకిల్ వచ్చేసి మీకు జస్ట్ ఏంటంటే 4,500 నుంచే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది గ్రో క్లబ్లో. బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా సైకిల్స్ చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి. ఇది మీకు కనిపిస్తుంది చూడండి, ఇది 2 years నుంచి 4 years మధ్యలో ఉన్న కిడ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది మీకు ఇంకోటి కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి 4 to 6 years కిడ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ సైకిల్ వచ్చేసి 6 years నుంచి 8 years కిడ్స్ వరకు అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి 8 to 12 years కిడ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ సైకిల్ వచ్చేసి 12+ అడల్ట్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఇది 14+ అడల్ట్స్ అయితే యూస్ చేసుకోవచ్చు, అంటే నేను కూడా అయితే యూస్ చేసుకోవచ్చు. సైకిల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, మీరే చూస్తున్నారు కదా. ఒక్కొక్క సైకిల్కి ఒక్కొక్క నేమ్ అయితే ఉంది. ఈ సైకిల్ నేమ్ వచ్చేసి ఫ్లయర్ గ్రో, అండ్ ఇది వచ్చేసి వారియర్ గ్రో, ఇది వచ్చేసి మీకు వాయేజర్, అండ్ ఇది వచ్చేసి మీకు ఎక్స్ప్లోరర్, అండ్ ఇక్కడ వచ్చేసి ఛాలెంజర్, అండ్ ఇది వచ్చేసి డిస్కవర్. వీడియో షూట్ చేస్తూ ఉంటే అట్టే పరిగెత్తుకుంటూ వచ్చింది మేనకోళ్ళు. ఏది కావాలి నీకు రెండిట్లో? ఏదే? చిన్న సైకిల్ కావాలా? నీకు ఏది నచ్చింది? చిన్న సైకిల్. అవునా? ఓకేనా? నీకు కొనిను నేను నేను కొనిను నీకు నన్ను ఆడో కాక నాన్న. చదువుకుంటా, బాగా చదువుకుంటా. మొబైల్ ఫోన్ అడగతా మొబైల్ ఫోన్ అడగవు కదా, ఫోన్ చూస్తా, టీవీ చూస్తా, చూడవు కదా. తొక్కు, హ్యాండిల్ తిప్పు. దన్ను చిన్నగా బ్రేక్ వేసుకో, బ్రేక్. సైకిల్ బాగుందే బాగాలేదా? నచ్చిందా? సరే ఇప్పుడు నీకు మామ సైకిల్ కొనిస్తున్నాడు కదా, మామకి ఏమి ఇస్తావు? ఏం పెడతావు? పెట్టయితే మామకి ముద్దు పెట్టు. ఒకటి కాదు, ఇంకా పెట్టాలా? ఇంకా ఇక్కడే చెప్పు, అందరూ చెప్పు. మా మామ సైకిల్ కొనిచ్చాడని చెప్పు. బాగుంది సైకిల్? ఎంత బాగుంది? చాలా బాగుందా? మీరు కూడా సైకిల్ తీసుకోండి అని చెప్పు. గట్టిగా చెప్పు. ఓకే, ఏంది చెప్పు. ఎక్కడికి? చిన్నగా దొక్కాలి సైకిల్. బాగుంది. చిన్నగా దొక్కు. ఈ డిస్కవర్ సైకిల్ అయితే కనిపిస్తుంది కదా గ్రో క్లబ్ వాళ్ళది. బేసిక్ ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం అడ్వెంచర్ ఫీల్ అవ్వాలనుకుంటే సైకిల్లో కూడా ఏంటంటే మనం అడ్వెంచర్ అయితే చేయొచ్చు. అండ్ మెయిన్గా ఏంటంటే చాలా మంది కూడా ఏంటంటే సైక్లింగ్ అయితే ఇష్టపడతారు. ఎందుకంటే మన బాడీకి కూడా ఏంటంటే నవేడేస్ ఏంటంటే బాడీకి ఏంటంటే మెయిన్గా మనకి ఏంటంటే ఎక్సర్సైజ్ అయితే కావాలా. మనం ఏంటంటే ఎట్లా జిమ్ములకి వెళ్ళాం, ఎట్లా రన్నింగ్ అయితే కొట్టలేము. అదేంటంటే సైకిల్లో మనం లాంగ్ వెళ్ళాం అనుకోండి, మనకి బాడీ కూడా ఏంటంటే కొంచెం ఎక్సర్సైజ్ అయితే మనకి ఏంటంటే బాడీ కూడా కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి ఏంటంటే 21 గేర్స్ అయితే ఉంటాయి. మనం ఏంటంటే ఇక్కడ గేర్ షిఫ్టింగ్ కూడా అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ సైకిల్లో మనకు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి డిస్క్ బ్రేక్స్ కూడా అయితే ఉంటాయి. అండ్ మెయిన్గా చూడండి ఫ్రంట్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది. చిన్నప్పుడు సైకిల్ అయితే భయంకరంగా దొక్కేది, చాలా ఇష్టంగా అయితే దొక్కేది. ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ సైకిల్ పక్కన పెట్టి బైకులు, కార్లు, ట్రైన్లు, విమానాలు అయితే వెళ్ళేది. మళ్ళీ సైకిల్ అయితే ఎక్కుతున్నాను కదా, చాలా అంటే చాలా ఆనందంగా అయితే ఉంది. ఏదో ఒక తెలియని ఫీలింగ్ అయితే ఉంది. చిన్ననాటి జ్ఞాపకాలు అయితే అన్నీ గుర్తొస్తా ఉన్నాయి నాకు. మనం కూడా తీసుకోవచ్చు శ్రీకాంత్. ఒకసారి సైక్లింగ్ చేద్దామా? ఆల్ ఇండియా రైడ్ ఆన్ సైకిల్ చేద్దాం. గ్రో క్లబ్ వాళ్ళది ఈ సైకిల్ ఆల్ ఇండియా రైడ్ చేద్దాం. ఇప్పటి వరకు డిస్కవర్ మోడల్ సైకిల్లో అట్లా అయితే తిరగడం అయితే జరిగింది కదా. ఇక్కడ చూడండి ఛాలెంజర్ అయితే ఉంది, దీంట్లో అట్లా రౌండ్కి అయితే వెళ్దాం. ఇది బాగుంది, కంఫర్ట్గా ఉంది. మెయిన్గా ఏంటంటే ఓన్లీ జెంట్సే కాదండి, లేడీస్ కూడా మనం ఏంటంటే సైక్లింగ్ అయితే చేయొచ్చు. వాళ్ళకి కూడా ఏంటంటే లేడీస్ కూడా సైక్లింగ్ చేస్తే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సైకిల్ చేస్తే మనకి ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది.
బేసిక్గా ఇక్కడ ఈ గ్రో క్లబ్ వాళ్ళు ఇంకొక అడ్వాంటేజ్ అయితే తీసుకొని వచ్చారు. ఈ సైకిల్ ప్రైస్ వచ్చేసి మీకు 4500 కదా, ఇది మీరు పర్చేస్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు మీరు 18 మంత్స్ని క్యాలిక్యులేట్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు 4500 లెక్కన మీరు పర్చేస్ చేస్తే మీరు మీ పిల్లవాళ్ళు ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు అయితే అవుతారు కదా, అప్పుడు ఈ సైకిల్ అయితే పనికిరాదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ సైకిల్ ఇంట్లోనే పెట్టుకొని ఇంకో సైకిల్ కొనుక్కుంటారు. అట్లా కాకుండా గ్రో క్లబ్లో మీరు కానీ సైకిల్ తీసుకుంటే, ఇప్పుడు ఈ సైకిల్ కొన్నారు, ఈ సైకిల్ కొని 6 మంత్స్ యూస్ చేశారనుకోండి, ఈ సైకిల్ని మీరు రిటర్న్ ఇచ్చేసి ఎక్స్చేంజ్ పరంగా ఇంకో సైకిల్ కూడా తీసుకోవచ్చు. అని మీరు ఏంటంటే అమౌంట్ కూడా ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం లేదు. సపోజ్ ఈ సైకిల్ కొన్నారు కదా, ఫస్ట్ 4500 రూపీస్ అమౌంట్ అయితే కట్టారు. మీరు ఒక 6 మంత్స్ యూస్ చేశారనుకోండి, 18 మంత్స్న క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు ఒక 6 మంత్స్ యూస్ చేశారనుకోండి, ఆల్మోస్ట్ మీకు ఏంటంటే ఒక 1500 రూపీస్ అయితే పడుద్ది. మీరు 4500లో 1500 6 మంత్స్ యూస్ చేశారు కాబట్టి ఇంకా మీ అమౌంట్ ఎంత ఉంటుంది, దాదాపు ఏంటంటే ఒక 3000 అయితే ఉంటుంది. ఆ 3000 అమౌంట్ ఈ సైకిల్ ఉంది కదా, ఈ సైకిల్ ఎక్స్చేంజ్ ఇచ్చి ఈ సైకిల్లో కొనవచ్చు. అప్పుడు మీకు ఏంటండి 4500లో మీరు 1500 వరకు యూస్ చేసుకున్నారు, ఇంకా మీకు పెండింగ్ ఎంత ఉంటుంది, 3000 పెండింగ్ అయితే ఉంటుంది కదా. ఈ సైకిల్ ప్రైస్ వచ్చేసి మీకు 5500. మీరు అప్పుడు ఎంత కట్టాల్సి వస్తుంది, 5500 కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఏంటంటే ఆల్రెడీ ఈ సైకిల్ కింద ఎక్స్చేంజ్ పాయింట్ ఆఫ్లో మీ దగ్గర 3000 ఉంటుంది, అండ్ దీనికి ఎంత ఇంకో 2500 పర్చేస్ చేస్తే ఓవరాల్గా 5500లో ఈ సైకిల్ మీరు తీసుకోవచ్చు. మీ పిల్లవాళ్ళు ఏంటంటే పెద్ద ఈ మంచి సైకిల్కి అప్గ్రేడ్ అవ్వగలుగుతారు. మీరు ఎక్స్ట్రా సైకిల్ కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ సైకిల్ ఇచ్చేసి ఎక్స్చేంజ్ పాయింట్ ఆఫ్లో జస్ట్ ఎక్స్ట్రా కొంచెం అమౌంట్ కట్టి ఈ సైకిల్ మీరు తీసుకోవచ్చు. అట్లా ఏంటంటే ప్రతి సైకిల్కి ఏంటంటే మీ పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఈ సైకిల్ని ఎక్స్చేంజ్ చేసేసి ఇంకో కొత్త సైకిల్ అయితే తీసుకోవచ్చు. అమౌంట్ కూడా ఈ సైకిల్ తీసుకున్నప్పుడు ఎన్ని మంత్స్ అయితే యూస్ చేసుకుంటారో రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా ఏంటంటే ఆ సైకిల్ కొనేటప్పుడు దానికైతే యాడ్ అవుద్ది. అలా ఏంటంటే మీరు ఇంట్లో ఎక్స్ట్రా సైకిల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రా అమౌంట్ కూడా పెట్టి ఇంకో సైకిల్ కొనాల్సిన అవసరం లేదు. ఏదైతే సైకిల్ని పాత సైకిల్ యూస్ చేసుకుంటారు, ఎక్స్చేంజ్ ఇస్తారు, అదే డబ్బులతో ఇంకో సైకిల్ తీసుకుంటారు. ఆ విధంగా మీరు ఏంటంటే మీ పిల్లవాళ్ళకి మంచి మంచి సైకిల్స్ కూడా మీరైతే పర్చేస్ చేసి అయితే కొనియచ్చు. గ్రో క్లబ్కి సంబంధించింది కాకుండా ఇంకో వేరే ఏ సైకిల్ ఉన్నా కూడా మీరు ఆ సైకిల్ ఇచ్చి కూడా ఈ సైకిల్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఆ సైకిల్ అయితే వీళ్ళకైతే ఇస్తారు కదా, మీకు 10% ఫ్లాట్ డిస్కౌంట్ కూడా అయితే ఉంటుంది. ఆ అమౌంట్ దాంట్లో తగ్గించుకొని మీరు ఎక్స్ట్రా రిమైనింగ్ అమౌంట్ అయితే కట్టించుకోవడం అయితే జరగద్ది. ప్రతి సైకిల్లో ఏంటంటే మీరు అప్గ్రేడ్ అయ్యే కొద్దీ కూడా ఏంటంటే పాత సైకిల్ని ఎక్స్చేంజ్ ఇచ్చి ఈ పెద్ద సైకిల్ వరకు కూడా మీరైతే తీసుకోవచ్చు. ఇందువల్ల ఏంటంటే మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో కస్టమర్ సపోర్ట్ అనేది మనకి గ్రో క్లబ్లో చాలా అంటే చాలా మెయిన్గా అయితే ఉంటుంది. మీరు కూడా ఈ బ్యూటిఫుల్ గ్రో క్లబ్ సైకిల్స్ని ఎవరన్నా బుక్ చేసుకోవాలనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్ సైట్ వచ్చేసి www.grow.club అనే ఒక సైట్ అయితే ఉంటుంది. ఆ సైట్ని మీరు ఎంటర్ చేశారనుకోండి, అక్కడ మీకు ఏంటంటే చాలా వెరైటీ ఆఫ్ సైకిల్స్ అయితే ఉంటాయి. మీరు అమౌంట్ కూడా అక్కడైతే ఉంటుంది. సో మీరు ఏది నచ్చితే అదైతే తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా ఏంటంటే మీరు ఎక్కడైతే తీసుకుంటారనుకోండి మీకు ఫ్రీ డెలివరీ ఉంటుంది. అండ్ అలానే మీకు వచ్చేసి ఫ్రీ సర్వీస్ కూడా అయితే ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే మీకు 18 మంత్స్ వరకు కూడా ఫ్రీ అయితే ఉంటుంది. ఏదన్నా పార్ట్స్ పోయినా కూడా ఏంటంటే మీరు 18 మంత్స్ వరకు కూడా ఏంటంటే మీకు ఫ్రీ రీప్లేస్మెంట్ కూడా చేయడం అయితే జరుగుద్ది. ఒకవేళ మీరు మెయిన్గా ఏది చేయించుకోవాలి తెలుసా, ఇఫ్ ఇన్ కేస్ మీరు తీసుకున్న సైకిల్కి ఏదైనా పంచర్ అయిందనుకోండి, ఆ పంచర్ ఒకటే మీరు మీ ఇంటికాడ ఎవరైనా వేయించుకుంటే సరిపోద్ది. టైర్ పంచర్ కాకుండా ఇంకేదన్నా మైనర్ ప్రాబ్లం కానీ మేజర్ ప్రాబ్లం కానీ మీరు సైకిల్లో చూసారనుకోండి, వీళ్ళ సర్వీస్ నెంబర్ అయితే ఉంటుంది, కస్టమర్ కేర్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేశారనుకోండి, మీ ఇంటి దగ్గరికి వచ్చి పార్ట్స్ అని రీప్లేస్మెంట్ చేస్తారు. అండ్ అలానే ఏంటంటే సైకిల్కి మీకు ఏంటంటే ఫ్రీగా సర్వీస్ చేయడం కూడా అయితే జరగద్ది. ఒకవేళ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోకుండా అంటే మీరు ఏంటంటే మీ పిల్లవాళ్ళ హైట్ని బట్టి ఏంటంటే మీరు సైకిల్ అయితే చూస్ చేసుకోవాలి కాబట్టి మీరు ఆ విధంగా ఇబ్బంది పడ్డారనుకోండి, సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ కోంపల్లి అయితే ఉంటుంది, కోంపల్లి దగ్గర మనకి గ్రో క్లబ్ వాళ్ళది వేర్ హౌస్ అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఇలా మీకు సైకిల్స్ అయితే ఉంటాయి. లోపల కూడా ఏంటంటే మీకు చాలా సైకిల్స్ అయితే ఉంటాయి. మీ పిల్లవాడు హైట్కి తగ్గట్టు మీరు సైకిల్ తీసి ఇక్కడైతే మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. అట్లా మీరు ఏంటంటే బెంగళూరులో కూడా మాన్యత టెక్ పార్క్ అయితే ఉంటుంది. అక్కడ కూడా ఏంటంటే మనకి గ్రో క్లబ్ వాళ్ళది వేర్ హౌస్ అయితే ఉంటుంది. అక్కడ కూడా మీరైతే తీసుకోవచ్చు. హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కోంపల్లికి వచ్చి గ్రో క్లబ్ వాళ్ళది వేర్ హౌస్ అయితే ఉంటుంది. ఇలా నాలాగే మొత్తం చూసుకొని సైకిల్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అటు కాకుండా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేశారనుకోండి, ఆన్లైన్లో పర్చేస్ చేస్తారు, మీ ఇంటి దగ్గరికి వస్తుంది. మీకేంటంటే మీ పిల్లవాడి హైట్ సెట్గా సైకిల్ సెట్ కానప్పుడు ఏంటంటే వితిన్ 5 డేస్లో ఏంటంటే మీరు ఎక్స్చేంజ్ కూడా అయితే పెట్టుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్టే. ఆ సైకిల్ రిటర్న్ ఇచ్చి ఇంకో సైకిల్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. లేదు అసలు సైకిలే వద్దు అనుకుంటే మీకేంటంటే 100% అమౌంట్ కూడా ఏంటంటే మీకు రీఫండ్ చేయడం అయితే జరగద్ది. వేరే సైకిల్ కంపెనీస్ అయితే ఉంటాయి కదా, వాటిలో మెయిన్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఒక మన సైకిల్ మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాం, అది మన ఇంటి దగ్గరికి అయితే వస్తుంది. మనకు సైకిల్ నచ్చదు, మనం రిటర్న్ పెట్టుకోవాలనుకున్నప్పుడు రిటర్న్ పెట్టించుకుంటారు. బట్ కానీ మళ్ళీ మనకి ఏంటంటే అమౌంట్ ఎంతో కొంత కట్ చేసుకొని 20%, 30% అలా అమౌంట్ కట్ చేసుకొని మనకి రిమైనింగ్ అమౌంట్ అయితే వేస్తారు. అది కూడా ఎప్పటికీ నెలకో 2 నెలలకు అయితే వేస్తారు. అదే గ్రో క్లబ్లో ఏంటంటే మీకు సైకిల్ వన్స్ మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, వన్స్ మీద మీ చేతిలోకి వస్తే మీకు పక్కాగా నచ్చుద్ది. ఇఫ్
ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చకపోతే ఏంటంటే మీకు ఏంటంటే రిటర్న్ అయితే 5 daysలో అయితే పెట్టుకోవచ్చు. అండ్ మెయిన్గా మీకు ఏంటంటే 100% అమౌంట్ కూడా ఏంటంటే మీకు రీఫండ్ అయితే అవుద్ది. నాకు తెలిసిన ఫ్యామిలీస్లో చాలా మంది కూడా ఏంటంటే ఈ సైకిల్ని అయితే యూస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ నాకు సజెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే నేను ఇప్పుడు ఈ వేర్ హౌస్ అయితే ఉంది కదా కోంపల్లిలో మన హైదరాబాద్లో, ఇక్కడికి వచ్చి నా మేనకోడలికి ఏంటంటే సర్ప్రైజ్గా తనకి సైకిల్ గిఫ్ట్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. మీరు సైకిల్ని కూడా ఈజీగా అయితే క్యారీ అయితే చేసుకోవచ్చు. మీకు ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ అయితే ఒకటి కనిపిస్తుంది కదా, దీన్ని ఇట్లా ప్రెస్ చేసామనుకోండి మీకు ఏంటంటే ఓపెన్ అవుద్ది. అప్పుడు మీరు ముందు పక్కన వీల్ అయితే ఉంది కదా, ఈ వీల్ని తీసుకొని మీరు సైకిల్ ఏంటంటే కార్లో పెట్టుకొని కూడా అయితే వెళ్ళిపోవచ్చు. మనకేంటంటే ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. ఇలా ఓకే పర్ఫెక్ట్. వేర్ హౌస్ యూనిట్ అయితే ఉంది కదా, లోపలికి రావడం అయితే జరిగింది. మీరెవరన్నా సైకిల్ కొన్నప్పుడు ఏంటంటే మీకు డైరెక్ట్గా పార్ట్స్గా అట్లయితే పంపిరు. మీకు మొత్తం ఏంటంటే దాన్ని క్వాలిటీ చెక్ చేసి మొత్తం టెస్ట్ చేసి ఆ సైకిల్ అట్లానే మీ ఇంటికి అయితే డెలివరీ చేయడం అయితే జరగదు. ఇప్పుడు మీకైతే చూపిస్తాను. మీకు ఇక్కడ సైకిల్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి ఇట్లా బాక్సెస్లో అయితే వస్తాయి. ఆ బాక్స్లోంచి తీసి మొత్తం ఫిట్ చేసి మీకు ఏంటంటే మొత్తం సైకిల్ని టెస్ట్ చేసి మీకు ఇప్పుడు సైకిల్ మొత్తం రెడీ అయింది చూడండి. ఈ విధంగా ఏంటంటే మీకు ఇంటికి అయితే డెలివరీ అయితే చేయడం అయితే జరుగుద్ది. మీరు జస్ట్ ఏంటంటే పైన కవర్స్ అయితే ఉన్నాయి కదా, అవి రిమూవ్ చేసి మీరు సైకిల్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి చాలా సైకిల్స్ అయితే ఉన్నాయి. మీకు చూడండి అంతా లైన్లో అయితే కనిపిస్తున్నాయి. అండ్ అలానే ఈ బాక్సెస్లో కూడా అంతా ఏంటంటే ఈ సైకిల్ సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఏంటంటే ఈ బాక్సెస్లో అయితే ఉన్నాయి. యూనిట్ కూడా చాలా పెద్దదైతే ఉంది ఈ వేర్ హౌస్ చూడండి. చాలా అంటే చాలా సైకిల్స్ని అసెంబ్లీ అయితే చేస్తారు. మెయిన్గా చాలామంది కూడా ఏంటంటే ఈ గ్రో క్లబ్ సైకిల్స్ని బుక్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంది. సేల్స్ కూడా మన హైదరాబాద్లో చాలా అంటే చాలా మంచిగా అయితే ఉన్నాయి. నేను మీకు ఇందాక చెప్పాను కదా, వేరే సైకిల్స్ తీసుకొని కూడా 10% ఫ్లాట్ డిస్కౌంట్ మీద బ్రో క్లబ్ వాళ్ళు కొత్త సైకిల్స్ అయితే ఇస్తున్నారని చెప్పి. ఇది చూడండి పాత సైకిల్స్ అయితే ఉన్నాయి చూడండి. ఈ విధంగా ఈ పాత సైకిల్స్ అయితే మీ దగ్గర ఉంటాయి కదా, ఈ పాత సైకిల్స్ అన్ని తీసుకొని ఈ గ్రో క్లబ్ వాళ్ళకి సంబంధించిన సైకిల్స్ అయితే ఉన్నాయి కదా, మీకు ఏంటంటే ఆ సైకిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుద్ది. మీరు ఒక్కసారి www.grow.clubలో ఒక్కసారి సైకిల్ అన్ని ఒకసారి అయితే చూడండి, మీకే అయితే అర్థం అవుద్ది బయట సైకిల్స్ ఎంత కాస్ట్ అయితే ఉన్నాయి, ఈ గ్రో క్లబ్లో సైకిల్స్ ఎంత చీప్గా మీకు అయితే దొరుకుతాయో. అండ్ అలా ఏంటంటే సాలిడ్గా అయితే ఉంది, మెటీరియల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మెయిన్గా ఇప్పుడు ఫ్రేమ్ కూడా అయితే ఉంది కదా, ఫ్రేమ్ కూడా మీకు ఏంటంటే దాదాపు 15 years అయితే వస్తుంది లైఫ్ టైం కూడా. ఫ్రేమ్ కూడా ఏంటంటే చాలా సాలిడ్గా అయితే ఉంది మీకు. ధన్విక అయితే మాత్రం సైకిల్ని అసలు వదలట్లేదురా నాయన. నేను ఎంతసేపు వీడియో తీసి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను కదా, మొత్తం సైకిల్ వేసుకొని అటు తిరగద్ది ఇటు తిరగద్ది, ఏడకంటే అడిగి పోతున్నావు. ఎక్కడ విను నువ్వు సైకిల్ వేసుకొని? ఏడి వినువు? నాన్నమ్మ కాడికి వినువా? ఎంత బాగా నచ్చింది నాన్న సైకిల్? చాలా బాగుందా? సూపర్ అని చెప్పు. సూపర్ చిన్నగా మాట్లాడరా. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మీరు ఈ గ్రో క్లబ్లో సైకిల్ బుక్ చేసుకుంటే మీరు ఏంటంటే ఒకేసారి అమౌంట్ కూడా అయితే పే చేయొచ్చు. అట్లా లేకపోతే ఏంటంటే మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా అయితే ఉంటుంది. త్రూ ఈఎంఐ ద్వారా కూడా ఏంటంటే మీరు సైకిల్ని అయితే ఈ గ్రో క్లబ్లో కనుక్కోవచ్చు. చాలా మంది కూడా ఏంటంటే అమౌంట్ పెట్టగలుగుతారు, కొంతమంది అమౌంట్ అయితే పెట్టలేరు కదా, అందువల్ల ఏంటంటే మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఈ గ్రో క్లబ్ వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇదే నీ సైకిల్, ఇది ధన్విక సైకిల్. ఇది ఇప్పుడు దా నువ్వు ఎక్కింది నీ సైకిల్ కాదు, ఇదే నీ సైకిల్. బాగుందా సైకిల్? నీకు ఇవ్వను నేను సైకిల్, నేను ఇవ్వను, నీకు ఇవ్వను నీకు కాదు నాకు, ఇది నేను ఇవ్వను నీకు. ఎవరికి ఇది? నీకేనా? అసలు చూడండి ధన్విక అయితే మాత్రం ఫుల్ ఎగ్జైట్మెంట్ అయితే అవుతా ఉంది. తొక్కు ధన్వి సైకిల్ తొక్కు, ఏ ఫుల్ ఎగ్జైట్మెంట్ అవుతుందయా. నేను నా మేనకోడలికి ఇక్కడ సైకిల్ కొంటా ఉంటే నాకు ఇక్కడ ఒక అన్నగోడి అయితే పరిచయం అయితే జరిగింది. అన్న మీ పేరన్నా? శ్యామా? ఓకే. సో అన్న కూడా ఏంటంటే గ్రో క్లబ్లో సైకిల్ తీసుకునేదానికి ఇక్కడ మన వేర్ హౌస్ అయితే ఉంది కదా కోంపల్లి, ఇక్కడికి రావడం అయితే జరిగింది. అన్న ఏ సైకిల్ తీసుకుంటున్నారన్న? 2 to 5 years సైకిల్. గ్రో ఫ్లయర్ సైకిల్ అయితే తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఎలా అన్న మీకు ఎలా తెలిసింది గ్రో క్లబ్ వాళ్ళ గురించి? ఎలా తెలిసింది? ఫేస్బుక్లో వీడియోస్ చూసి అట్లా తెలుసుకున్నారు. ఓకే. ఓవరాల్గా సైకిల్ ఎలా అనిపిస్తుంది అన్న మీకు? గుడ్డా? ఓకే. మీరేం చెప్పాలనుకుంటున్నారు చిన్నపిల్లలకి, చిన్నపిల్ల పేరెంట్స్కి ఎవరికన్నా? సైకిల్ వల్ల కొంచెం అవుట్డోర్ గేమ్స్ ఆడి కొంచెం హెల్దీగా ఉంటారు, ప్లస్ బేసికల్ ఏంటంటే యాక్టివ్గా ఉంటారు. సో అన్న కూడా చెప్పడం ఏంటంటే మెయిన్గా సో మనకి ఏంటంటే అవుట్డోర్ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టి పిల్లలు ఆడారనుకోండి, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, వాళ్ళ హెల్త్ కూడా ఏంటంటే చాలా మంచిగా ఉంటుంది. అండ్ మంచిగా కూడా ఏంటంటే గ్రో అవ్వడం అయితే జరగద్ది. దన్ను నీ సైకిల్ అది
సైకిల్ ఆడబెట్టావు? కార్లో పెట్టేసా. గ్రో క్లబ్ కాడ నుంచి ఇంకా రిటర్న్ అయితే అవుతా ఉన్నావు అక్కడ సైకిల్ తీసుకొని. నవిక నిద్ర రావట్లే నీకా? ఏం శ్రీకాంత్ ఏదో నెలలో ఏదో పప్పునం పెట్టేటట్టు నువ్వు మాగా. అవునా? థ్యాంక్ యూ అందరికి. గట్టిగా చెప్పు. మీ వల్లే మావా నాకు సైకిల్ కొనిచ్చాడు. లవ్ యూ ధన్విక. సూపర్ సూపర్. ఇంటికి రాగానే చూడండి రెడీ అయ్యి సైకిల్ బయటకు తీసుకొని వచ్చి ఏ విధంగా తొక్కుతా ఉందో. హాయ్ రేణు, హాయ్ చెప్పు. ఏంద్రా 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 అమ్మా మామూలుగా దొక్కట్లేదమ్మా ధన్విక సైకిల్. అక్కడి నుంచి వచ్చామో లేదో చూడండి ధన్విక సైకిల్తో ఏ విధంగా ఆడుకుంటా ఉందో. ఇలా పిల్లలు ఫిజికల్ యాక్టివిటీస్ మీద ఈ గేమ్స్ ఆడుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అలా కాకుండా మొబైల్స్లో గేమ్స్ ఆడుకుంటూ టీవీస్ చూస్తూ ఉంటే అసలు చాలా అంటే చాలా బాగుండదు. వాళ్ళకి ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అయితే వస్తాయి. మెయిన్గా ఏంటంటే పిల్లలు ఏంటంటే అవుట్డోర్ గేమ్స్ అయితే ఉంటాయి కదా, అవి ఆడుకుంటూ ఉన్నారనుకోండి వాళ్ళకి ఫిజికల్ స్ట్రెంత్ బాగానే ఉంటుంది. అండ్ అలానే ఏంటంటే మెంటల్ స్ట్రెంత్ కూడా బాగుంటుంది. ఫిజికల్గా మెంటల్గా ఏంటంటే అవుట్డోర్ గేమ్స్ ఆడుతూ ఉంటే మంచిగా గ్రో అవడం అయితే జరగద్ది. అలా కాకుండా మొబైల్స్కి పిల్లలు అయితే బానిస అయ్యారనుకోండి ఒక రకంగా సైకోల్గా అయితే తయారవుతారు. సైకోల్గా అంటే ఇన్ ద సెన్స్ మొబైల్ ఇస్తేనే సైలెంట్గా ఉంటారు. మొబైల్ కానీ ఇవ్వకపోతే మాత్రం నాయన ఇంకెందుకు చుక్కలు చూపిస్తారు. సో అందువల్ల ఏంటంటే నా మేనకోడలికి సైకిల్ గిఫ్ట్ చేయడం అయితే జరిగింది. ఓన్లీ కిడ్స్ కనే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఏంటంటే సైక్లింగ్ చేస్తూ ఉంటే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా అయితే ఉంటాయి. మీరు కూడా ఎవరైనా సైకిల్ తీసుకోవాలనుకుంటే గ్రో క్లబ్ లో సైకిల్ అయితే తీసుకోండి. మీరు ఈ సైకిల్ ని ఆన్లైన్ లో కూడా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. www.grow.club లో మీరు ఏంటంటే సైట్ అయితే ఉంటుంది. అది టైప్ చేశారనుకోండి మీకు సైట్ అయితే ఓపెన్ అవుతుంది కదా, అక్కడ మీకు మొత్తం చాలా సైకిల్స్ అయితే ఉంటాయి. వాటి ప్రైస్ డీటెయిల్స్ కూడా మొత్తం అయితే ఉంటాయి. మీరు ఆన్లైన్ లో సైకిల్ అయితే బుక్ చేసుకోవచ్చు. మీకు ఏంటంటే ఈఎంఐ ఆప్షన్ కూడా అయితే ఉంటుంది. డైరెక్ట్ గా మీకు ఏంటంటే డోర్ డెలివరీ అయితే చేస్తారు. అండ్ మెయిన్ గా ఏంటంటే మీకు 18 months వరకు కూడా ఏంటంటే సర్వీస్ అనేది ఫ్రీగా ఉంటుంది. అండ్ అలానే మీకు ఏంటంటే ఏదైనా పార్ట్స్ పోయినా కూడా ఏంటంటే వాళ్ళు ఫ్రీగా రీప్లేస్మెంట్ చేయడం అయితే జరగద్ది. ఈ వీడియో మీకు చాలా మందికి ఉపయోగపడద్దని అయితే నేనైతే అనుకుంటా ఉన్నాను. మీరు కూడా ఫిజికల్ గా మెంటల్ గా గ్రో అయితే అవ్వండి. గ్రో క్లబ్ లో సైకిల్ అయితే పర్చేస్ చేసి అది మీకు ఉపయోగపడద్ది. అండ్ అలానే మీ కిడ్స్ కూడా అయితే ఉపయోగపడద్ది. మీరు సైకిల్ దొరికితే ఏంటంటే మీకు ఫిజికల్ స్ట్రెంత్ ఇంకా మంచిగా అయితే ఉంటుంది. అండ్ అలానే ఏంటంటే కిడ్స్ కూడా ఏంటంటే నవేడేస్ ఈ మొబైల్స్ అన్ని దూరం చేసి సైక్లింగ్ చేశారనుకోండి వాళ్ళు కూడా ఏంటంటే ఫిజికల్ గా మెంటల్ గా గ్రో అయితే అవుతారు. గ్రో క్లబ్ లో పక్కాగా సైకిల్ అయితే ఎవరన్నా సైకిల్ కొనుక్కోవాలనుకుంటే పక్కాగా అయితే కొనుక్కోండి. ఇంతటితో వీడియో అయితే ఏం చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. జై హింద్.